హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సేమియా పాయసం ఇంకా కమ్మటి నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ముందుగా నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కన్నా హెల్దీ అండి. హెల్త్కి చాలా మంచిది. నిమ్మకాయ పులిహోర అయితే చలువ చేస్తుంది, అదే చింతపండు పులిహోర అయితే వేడి చేస్తుంది. టేస్ట్ ఇంచుమించు రెండు ఒకేలా వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఫస్ట్ నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవడం ఎలా అనేది నేను చూపించబోతున్నాను. ముందుగా మనం ఉడికించిన రైస్ని నేను ఆల్రెడీ ఉడికించుకున్నానండి. రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. ఆ రైస్ని ఒక పళ్ళెంలోకి తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పళ్ళెంలో తీసుకొని ఉండలు లేకుండా చక్కగా విడిపించుకున్నానండి. అందులోని చక్కగా తురుము పెట్టుకున్న అల్లం ముక్కలు కొంచెం వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 4 నుండి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవి చక్కగా ఇలా తిన్నగా పొడుగ్గా కోసుకుంటే అందంగా కనిపిస్తాయండి. అలాగే నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. అవి రసం తీసి పెట్టుకున్నానండి. పిక్కలు గట్ట లేకుండా చక్కగా నీట్గా చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇలా అన్నంలో ఇలా వేసుకున్నానండి నిమ్మకాయ రసాన్ని. దీని తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు అందులో వేసి పెట్టుకోండి. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టుకుందామండి. తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని చూడండి, ముందు శనగపప్పు, మినపగుళ్ళు ఈ 3 ఫస్ట్ వేయించుకోవాలండి ఆయిల్లోని. ఎందుకంటే ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. మిగిలిన పోపు దినుసులన్నీ తొందరగా వేగిపోతాయండి. ఆవాలు, జీలకర్ర ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. 4 నుండి 5 ఎండుమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నానండి. పసుపు కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే మనం పోపు అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లోని కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఎక్కువ వద్దు, కొంచెం యాడ్ చేసుకోండి చాలు. ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒక్క క్షణం కలుపుకుంటే చాలండి, వేగనిస్తే చాలు. దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఇంతకుముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, అందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత రైస్ అంతటికి పోపు చక్కగా పట్టేలాగా నీట్గా కలుపుకుందామండి. కింద నుండి పై వరకు నొక్కి కలపకుండా చక్కగా తేల్చి కలుపుకుంటే రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా చక్కగా అందంగా పువ్వులా కనిపిస్తుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా అలా తేల్చి కలుపుకుంటే గరిటని చక్కగా కలుస్తుందండి పులిహోర అనేది. చూడండి ఎంత అందంగా వచ్చిందో కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, అంతే చక్కగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఎందుకంటే నిమ్మకాయ చలువ చేస్తుంది కదండి. అందుకే పిల్లలకి వారంలో ఒక్కసారైనా మనం లంచ్ బాక్స్ కింద పెడితే మంచిదండి. సెకండ్ రెసిపీకి వెళ్దామండి. సేమియా పాయసం కోసం ఒక కళాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద. ఒక 2 నుండి 3 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాను. అందులోనే కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ పళ్ళు వేసుకొని వేయించుకుంటున్నానండి ముందుగా. ఇందులోనే ఇవి చక్కగా వేగిన తర్వాత మనము కొల గ్లాస్ తీసుకుందామండి. ఆ గ్లాస్ ప్రకారం వెళ్దాము. ఆ గ్లాస్తోనే ప్రతిదీ కొలుచుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, జీడిపప్పు అనేది చక్కగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. కిస్మిస్ పళ్ళు కూడా చక్కగా ఉబ్బుతాయి కదండి నెయ్యిలో వేస్తే. అలా వచ్చినంత వరకు వేయించుకొని అందులో మనం ముందుగుండా చెప్పినట్టు కొల గ్లాస్తోని సేమియా పలుకులు తీసుకోండి. అంతేనండి, చూడండి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనము ఇందులోని కొల గ్లాస్తో సేమియా పలుకులు వేసుకుందాం. అవ్వండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేసుకోండి. ఈ సేమియా పలుకులు అయితే చక్కగా వేగనివ్వండి. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనం వేయించుకుందామండి. అవును, చూడండి చక్కగా వేగాయి కదా. ఒక 5 నిమిషాల నుంచి 7-8 నిమిషాల వరకు పడుతుందండి టైము, ఎక్కువ ఏం పట్టదు. కానీ కంటిన్యూ వేయించుకోవాలండి. అలా ఉంచేస్తే కిందన మాడిపోయినట్టు అయిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ఏ కొలతో అయితే సేమియా పలుకులు తీసుకున్నామో అదే కొల గ్లాస్తోని చక్కగా నీళ్ళు 2 గ్లాసులు యాడ్ చేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా సేమియా పలుకులు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి.
అంటే ముద్ద అవ్వవు, అలాగని మరీ పొలుగ్గా ఉండవు, చక్కగా ఉడుకుతాయి అన్నమాట ప్రతిదీ కూడాను. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. అలా హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. తొందరగా ఉడికిపోద్ది కదండి సేమియా. ఫాస్ట్గా చేయగలిగే స్వీట్ ఏదైనా ఉందంటే అది సేమియా పాయసమే. సో ఉడకనిద్దామండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇంకొంచెం ఉడకాలండి. తొందరగా అయిపోద్దండి సేమియా పాయసం. చక్కగా ఒక 15 మినిట్స్లోనైతే పర్ఫెక్ట్గా అయిపోద్ది సేమియా పాయసం. ఎక్కువ టైం అవసరం లేదు. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఏ కొల అయితే తీసుకున్నామో సేమియా పలుకులు అదే కొలతో 3/4 వంతు అయితే సరిపోద్దండి. పంచదార అనేది షుగరు యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా 3/4 వంతు షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ స్వీట్గా ఉండదు, అలాగని చప్పగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుందండి స్వీట్ అనేది. మనం ఎంతైనా తినడానికి ఇష్టపడతాము. అదే ఎక్కువ ఒక గ్లాస్ వేసుకుంటే స్వీట్నెస్ అనేది ఎక్కువ వస్తుందండి. దానివల్ల ఎక్కువ తినలేము. ఇలా 3/4 వంతు వేసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పంచదార మొత్తం కరిగిపోయి చూడండి ఇలా తయారైతే కాన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా తయారైతే ఇందులోని మనం పాలు యాడ్ చేసుకోవాలండి. పాలు అయితే మాత్రం ముందుగా మరిగించి పెట్టుకోవాలండి. మనము మరిగించిన పాలే సేమియా పాయసంలో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు పచ్చి పాలు వేసుకోకూడదండి. అలా వేసుకుంటే పాలు విరిగిపోతాయి. అలాగే సేమియా పాయసంలోని లాస్ట్లోనే పాలు యాడ్ చేసుకోవాలండి. పాలు వేసుకొని కుక్ చేసుకోకూడదు. కుక్ చేసామంటే పాడైపోద్దండి, విరిగిపోతాయి. పాలు వేసిన వెంటనే కొంచెం సేపు అలా కలిపి ఆఫ్ చేసేసుకోవాలండి. సేమియా పలుకులు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక అర గ్లాస్ పాలు అయితే సరిపోతుందండి. చక్కగా వస్తుంది. మరి పాయసం అంటే తాగేలాగా కాకుండా చక్కగా స్పూన్తో పెట్టి తినే విధంగా స్వీటు మనం ఎలా తింటామో అలా తినే విధంగా వస్తుందండి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ ఇంకా అయిపోయిందండి. యాలక పొడి కలుపుకుంటే మన సేమియా పాయసం తయారైపోయినట్టే. ఇంకా చూడండి, చూస్తుంటే చాలా చక్కగా కనిపిస్తుంది కదా. ఎంత తొందరగా టేస్ట్ చేద్దామా అన్నట్టు ఉంటుంది. ఈ విధంగా మీరు మీ ఇంట్లో ప్రయత్నం చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వీస్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము సేమియా పాయసం ఇంకా నిమ్మకాయ పులిహోర కూడాను. నేను చూపిస్తున్నాను చూడండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇంకా రెడీ అయిపోయింది కదా. తప్పకుండా ప్రయత్నించండి. ఇలాగా బాగుంటుంది. అటు లిక్విడ్లా కాకుండా థిక్గా కాకుండా బాగుంటుందండి. అలాగే నిమ్మకాయ పులిహోర కూడా అంతే టేస్టీగా కుదురుతుందండి. తప్పకుండా అలా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది. లంచ్ బాక్స్లోకి వారంలో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి 2 కూడాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.